అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఫార్మా సిటీలోని దక్షిణ ఎనర్జీ కెమికల్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న 2 కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 2 మంటలు చిక్కున్నట్టుగా తెలుస్తోంది. మృతులు అచ్యుతాపురానికి చెందిన వెంకటేష్, త్రినాథ్గా గుర్తించారు. ప్రమాదంలో పలువురు కార్మికులకు కూడా గాయాలయ్యాయి. చూస్తున్నాం మనం ఇటీవలే విశాఖ స్టీల్ ప్లాంట్లో జరిగిన ఘోర ప్రమాదం ఇంకా మరవలేదు. ప్రస్తుతం అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలో జరిగింది మరో అగ్ని ప్రమాదం. ఫార్మా సిటీలోని సౌత్ ఎనర్జీ కెమికల్ కంపెనీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో అక్కడే ఉన్న 2 కార్మికులు సజీవ దహనమయ్యారు. మరో 2 మంటల్లో చిక్కున్నట్లుగా తెలుస్తోంది. మృతులు అచ్యుతాపురానికి చెందిన వెంకటేష్, త్రినాథ్గా గుర్తించారు. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులకు తీవ్రంగా గాయాలయ్యాయి. మాకు ఈరోజు మార్నింగ్ 5:50 గంటలకు మాకు కాల్ వచ్చింది సార్. కాల్ వచ్చిన వెంటనే మా యొక్క అనకాపల్లి నుంచి 2 వాహనాలు టర్న్అవుట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రామ్కి ఉన్న వాహనాలకు కూడా మెసేజ్ ఇస్తే వెంటనే వాళ్ళు కూడా రావడం జరిగింది సార్. మేము వచ్చేసరికి మంటలు అయితే వ్యాపించి ఉన్నాయి. అప్పటికే 2 అక్కడ పడిపోయి ఉండడం జరిగింది సార్. ఇమీడియట్గా వచ్చి మంటలు మొత్తాన్ని అదుపు చేయడం జరిగింది సార్. అదే దానిలో గ్యాస్ ఇప్పుడు బయటకు వచ్చిందా, గ్యాస్ కూడా మేము ఆ గ్యాస్ ద్వారా వచ్చే ఫైర్ని కూడా పూర్తిగా కంట్రోల్ చేయడం జరిగింది సార్. అయితే ఇది మాకు 5:50 నిమిషాలకు వచ్చింది సార్. దానికి ముందే జస్ట్ ఈ ప్రమాదం జరిగి ఉంటుంది. ఎందుకంటే ఫ్లాష్ ఫైర్ లాగా వచ్చింది కాబట్టి దానికి ముందే జస్ట్ ప్రమాదం జరిగి ఉంటుందని చెప్పి మేము అనుకుంటున్నాం సార్. ఫైర్ అయితే ప్రస్తుతానికి టోటల్ కంప్లీట్ అయిపోయింది. ఆ ప్రమాదంలో 2 అయితే చనిపోవడం జరిగింది. వచ్చి త్రినాథ్ అని చెప్పిన ఒక ఆయన, ఇంకొక ఆయన వెంకటేష్ అని 2 వ్యాపార వెంకటేష్ చోడవరం విలేజ్ అయినా, త్రినాథ్ అని ఆయన అస్తాపురం విలేజ్ అయినా. అగ్ని ప్రమాదంలో చనిపోయిన బాధిత కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, ఫ్యాక్టరీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. అగ్ని ప్రమాదంతో పాటు వాయువులు విడుదలవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ ప్రాంతంలో ఈ అగ్ని ప్రమాదం మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. భద్రతా ప్రమాణాలు అనేటువంటిది దక్షిణ ఎనర్జీ అనేటువంటి కంపెనీలో పాటించడం లేదు. అరిచేతుల ప్రాణాలు పెట్టుకొని క్షణం కార్మికులు భయాందోళనలో విధులు నిర్వహిస్తున్నారు. సేఫ్టీ ఆడిట్ నిర్వహించండి. భద్రతా ఆడిట్ నిర్వహించకపోవడం వల్ల ఈ రకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. చనిపోయినటువంటి కార్మికులు వెంకటేష్ అనేటువంటి 34 సంవత్సరాలు గోవాడకు చెందినటువంటి కార్మికుడు, మరో కార్మికుడు తిరునాథ్ అచ్యుతాపురానికి చెందినటువంటి శుభం తెలియనటువంటి కార్మికులు, అమాయక కార్మికులు. యాజమాన్యం చేసినటువంటి భద్రతా వైఫల్యం వల్ల కార్మికుల నిండు ప్రాణాలు బలిగొనబడ్డాయి. కాబట్టి ₹1 కోటి ఒక్కొక్క కుటుంబానికి నష్టపరిహారం చెల్లించవలసింది. యాజమాన్యమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం, అలాగే డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వైఫల్యం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అందుకని దీని మీద సమగ్రమైన దర్యాప్తు చేయండి. భద్రతా ప్రమాణాలు పాటించుకుంటా ఇండస్ట్రియల్ పార్కులు అనేక కంపెనీలు ఉన్నాయి. సేఫ్టీ ఆడిట్ నిర్వహించండి మహాప్రభు అనే అనేక మార్లు విజ్ఞప్తి చేశాం. గుర్తుపట్టలేని విధంగా శవాలు దహనం అవుతూ ఉంటే ప్రభుత్వ అధికారి యంత్రాంగం, ప్రభుత్వం, అలాగే ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ అధికారులు ఏదైతే ఉన్నారో వీళ్ళంతా కూడా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.